హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. నిన్న ఇండియా సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ మీద ప్రివ్యూ చేస్తూ అక్కడ ఆక్షన్ ఇక్కడ యాక్షన్ అని నేను టైటిల్ పెట్టాను తమిళ మీద. కానీ యాక్చువల్గా ఆక్షన్ దగ్గరే చాలా యాక్షన్ కనిపించింది. ఈ మ్యాచ్లో ఏ మాత్రం యాక్షన్ లేదు, చాలా చప్పగా సాగింది. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి జస్ట్ 211 మాత్రమే చేసింది 46.5 ఓవర్స్లో ఎంత. సో వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఇండియన్ బ్యాటింగ్ డిస్ప్లే. ఎందుకంటే యువ బ్యాట్స్మెన్ ఉన్నారు కదా మన టీంలో, వాళ్ళందరికీ ఇది గోల్డెన్ ఛాన్స్. యాక్చువల్గా ఈ సిరీస్తో మనం ఓడగొచ్చేది ఏం లేదు. ఏదైనా ఉందంటే మన యంగ్స్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తారు. సీనియర్స్ చాలామంది లేరు కాబట్టి ఈ మ్యాచ్లో అయితే శ్రేయస్ అయ్యర్ కూడా లేడు. సో మనకి వీళ్ళకి అవకాశం వస్తుంది, వీళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. దే స్టేక్ దేర్ క్లెయిమ్. ఒక మంచి వేదిక వాళ్ళకి అనుకుంటే అందరు డిసప్పాయింట్ చేశారు ఎక్సెప్ట్ సాయి సుదర్శన్ వాజ్ వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశాడు తన ఇంటర్నేషనల్ కెరియర్. సెకండ్ మ్యాచ్లో కూడా 50 చేశాడు అండ్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. ఎందుకంటే అతను ముఖ్యంగా అతని షార్ట్ బాల్ టెక్నిక్, షార్ట్ బాల్ ఫేస్ చేయడం, పుల్ షాట్స్ చాలా బాగా కంట్రోల్డ్గా కొడుతున్నాడు, బాగా కొడుతున్నాడు పుల్ షాట్స్. ఇంకా టైమింగ్ గురించి చెప్పేది, ఈజ్ వెరీ గుడ్ టైమర్ ఆఫ్ ది బాల్. జస్ట్ ఇట్లా పుష్ చేస్తే అది బాల్ బౌండరీకి దూసుకెళ్తుంది. సో ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. యాక్చువల్లీ రికార్డ్ కూడా సమన్ చేశాడు. నవజోత్ సిద్ధు ఫస్ట్ 2 వన్డేస్లో 50 చేసిన రికార్డ్ని తర్వాత తన ఫస్ట్ 2 మ్యాచెస్లో 50 చేయడం. అండ్ ఈ గాట్ అవుట్ ఏ వెరీ గుడ్ బాల్ ఫ్రమ్ లిజార్డ్ విలియమ్స్. ఐ థింక్ బాల్ సడన్లీ టుక్ ఆఫ్ ఏ స్నాటర్. సో దానివల్ల అతను అవుట్ అయ్యాడు. బట్ టిల్ దెన్ హీ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. కేఎల్ రాహుల్ కూడా బాగా ఆడాడు. కెప్టెన్ మరొకసారి తన సాలిడిటీ చూపించాడు మిడిల్ ఆర్డర్లో. బట్ వీళ్ళిద్దరు మినహాయిసి మిగతా అందరూ కూడా డిసప్పాయింట్ చేశారు. మిగతా అందరూ ఓపెనింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్, నాండ్రే బార్గర్ గాట్ 3 వికెట్స్. అతన్ని ఐపీఎల్ ఆక్షన్లో కూడా తీసుకున్నారు. 3 వీక్స్ తర్వాత తీసుకున్నారేమో. ఎందుకంటే హీ వాజ్ ఫస్ట్ మ్యాచ్లో హీ వాజ్ ఆల్ ఓవర్ ది ప్లేస్. కానీ ఇక్కడ మాత్రం అతను బౌల్డ్ వెల్ అండ్ ఈ స్ట్రైటెడ్ 1 బాల్ ఫ్రమ్ లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ అండ్ రుతురాజ్ వాజ్ కాట్ ఇన్ ఫ్రంట్. సో బర్గర్ వాజ్ ఇంప్రెసివ్. గుడ్ బై రాజస్థాన్ రాయల్స్ అని చెప్పాలి. ఎందుకంటే ట్రెంట్ బోల్ట్కి అతను ఒక బ్యాకప్గా ఉంటాడు అండ్ హీ హాస్ గాట్ పేస్, హైట్, ఎవ్రీథింగ్. సో అతన్ని బాగా వాళ్ళు తయారు చేసుకోగలిగితే ఈజ్ వెరీ గుడ్ బై. బేస్ ప్రైస్లో 50 lakhsకి అతన్ని వాళ్ళు తీసుకోగలిగారు. సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చిన టాస్ గెలిచి దెర్ వాజ్ సంథింగ్ ఇన్ ద పిచ్ డెఫినెట్లీ సీమింగ్ అరౌండ్. షార్ట్ బాల్ కూడా వాళ్ళు చక్కగా యూజ్ చేసుకున్నారు. బ్యూరాన్ హెండ్రిక్స్ ఆల్సో బౌల్డ్ వెల్ అండ్ పిక్డ్ అప్ 2 వికెట్స్. అతను యాక్చువల్గా స్క్వాడ్లో లేడు. ఫషిక్వాయో అండ్ బార్ట్మెన్ అనే ఒరిజినల్ స్క్వాడ్లో ఉన్న పేసర్స్కి ఇంజరీ అవడంతో అతన్ని కేప్ టౌన్ నుంచి హడావుడిగా రప్పించి నిన్న మార్నింగ్ వచ్చి ఇమీడియట్గా మ్యాచ్ ఆడాడు. బట్ హీ పిక్డ్ అప్ 2 వికెట్స్. ఇంప్రెసివ్. సో ఆ పిచ్లో హెల్ప్ని వాళ్ళు యూజ్ చేస్తారు. టాస్ ఓడిపోవడం మనకి ఇబ్బంది పెడతా ఉంది. సో వన్స్ అగైన్ రాహుల్ లాస్ట్ ద టాస్ అండ్ హ్యాడ్ టు బ్యాట్ ఫస్ట్. లాస్ట్ మ్యాచ్లో టాస్ ఓడిపోవడం మనకు కలిసి వచ్చింది యాక్చువల్గా. కానీ ఇక్కడ మళ్ళీ టాస్ ఓడిపోయాడు. దానివల్ల ఫ్రెష్ పిచ్ పైన మన బ్యాట్స్మెన్ ఎవ్వరు, వీళ్ళిద్దరు చేసిన హాఫ్ సెంచరీలు మినహాయిస్తే తిలక్ వర్మ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు. తిలక్ వర్మ ఈజ్ నాట్ ది సేమ్ తిలక్ వర్మ దట్ వీ హ్యావ్ సీన్ లాస్ట్ సీజన్. ఎందుకనో అతను ఇండియన్ టీంలో అతనికి రెగ్యులర్గా ఛాన్సెస్ వస్తున్నాయి కానీ దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు తిలక్ వర్మ. అతనికి ఎందుకో ఆఫ్ లైట్ ఈజ్ నాట్ వెరీ ఇంప్రెసివ్ అనిపించింది నాకు. ఈవెన్ సంజు శాంసన్ని మనం బ్లేమ్ చేయలేము. హీ వాజ్ నాట్ లుకింగ్ ఫ్లూయెంట్. ఉన్న కాసేపట్లో ఒక బౌండరీ ఏం కొట్టాడు. కానీ బహుశా అతనికి చాలా రేర్గా అమావాస్య పూర్ణానికి ఛాన్సులు వస్తున్నాయి కదా, వచ్చినప్పుడు కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతున్నాడేమో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలన్నట్టుగా. అందుకే అతను సరిగ్గా ఆడలేకపోయాడు. అతను కూడా ఈ ప్లేడ్ ఆన్ కొంచెం పెద్ద షాట్ ఆడడం కోసం, అంటే రన్స్ రావట్లేదు. సో ఈ ట్రై టు ప్లే బిగ్ షాట్ ఆడదామని కొద్దిగా క్రీజ్ దాటి బయటకు వచ్చాడు, ప్లేడ్ ఆన్ అయిపోయాడు. రింకు సింగ్ ఆల్సో ఇస్ డిసప్పాయింటింగ్. అతనికి డెబ్యూ ఇచ్చారు, నాట్ రజత్ పటిదార్ అనుకున్నాం. రింకుకి డెబ్యూ ఇచ్చారు. బట్ రింకు 2 4లో 6 కొట్టాడు, బాగానే స్టార్ట్ చేశాడు. కానీ అతను కూడా మరి చాలా మంచి అవకాశం, మామూలుగా ఫినిషర్గా వచ్చేవాడికి చాలా ఎర్లీగా వచ్చే అవకాశం వచ్చింది. కానీ అతను కూడా దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. ఇంకా మన టెయిల్ ఎండర్స్ గురించి చెప్పేదే ఉంది. మన టెయిల్ ఎండర్స్ ఎవరు కూడా, అక్షర్ కానీ మిగతా వాళ్ళు ఎవరు 1-2 లస్టీ హిట్స్ కొట్టారు, ఆవేష్ అండ్ హర్షదీప్. బట్ స్టిల్ దట్ వాజ్ నాట్ ఎనఫ్. కేఎల్ రాహుల్ రాంగ్ టైంలో అవుట్ అయ్యాడేమో అనిపించింది. కొంచెం విడ్త్ చూసి అతను పెద్ద షాట్ కొట్టడం ప్రయత్నించాడు బౌలింగ్లో.
అక్కడ అతనికి కేఎల్ రాహుల్ గారికి ఉండుంటే మనకు ఒక రెస్పెక్టబుల్ స్కోర్ 250+ వచ్చి ఉండేది. కానీ అది రాలేదు. మన బౌలర్స్ కూడా బౌలింగ్ చేస్తారు, పిచ్ కొంచెం ఈజ్ అవుట్ అయినట్టుగా ఉంది. బట్ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. రీజా హెండ్రిక్స్ ఎర్లీ ఆన్ ముఖేష్ బౌలింగ్లో అనుకుంటా ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు స్లిప్స్లో. రుతురాజ్ దాని అడ్వాంటేజ్ తీసుకున్న ఇద్దరు కలిసి 130 runs యాడ్ చేశారు. బిగ్ పార్ట్నర్షిప్. అండ్ ది అదర్ ఓపెనర్ డిజార్జీ ప్లేయింగ్ ఓన్లీ 4th ODI వాజ్ వెరీ ఇంప్రెసివ్. లెఫ్ట్ హ్యాండర్, మంచి షాట్స్ కొట్టాడు, బిగ్ హిట్స్ కొడుతున్నాడు అతను. డి అనే పేరు ఉంటే వాళ్ళు బాగా ఆడతారు సౌత్ ఆఫ్రికాలో. డివిలియర్స్, డికాక్. సో దిస్ మ్యాన్ డిజార్జీ లుకింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. లాంగ్ హెడ్ ఓపెనర్. సో అతను 100 చేశాడు, 119 చేసి నాట్అవుట్గా ఉండిపోయాడు. సో వెరీ వెరీ ఇంప్రెసివ్. రిజా హెండ్రిక్స్ 50 చేశాడు. తర్వాత డస్సన్ కూడా అవుట్ అయ్యాడు. డస్సన్ ఎవరు కొట్టాడు అంటే రింకు సింగ్ అవుట్ అయ్యాడు. లాస్ట్లో తిలక్ వర్మ, రింకు సింగ్, సాయి సుదర్శన్ అందరికీ బౌలింగ్ వచ్చింది. రింకు సింగ్ వైడిష్ డెలివరీ, దాన్ని కట్ చేయబోయి కీపర్ క్యాచ్ ఇచ్చాడు. సంజు శాంసన్ డిడ్ ద కీపింగ్ ఇన్ దిస్ మ్యాచ్. సో 2 వికెట్లు మాత్రం కోల్పోయి ఇంకా బోల్డ్ అని బాల్స్ మిగిలి ఉండగా సౌత్ ఆఫ్రికా చాలా చాలా ఈజీగా కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచేసి సిరీస్ లెవెల్ అయింది. సో లాస్ట్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం మన యంగ్ ఇండియన్ బ్యాట్స్మెన్ అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ బౌలర్స్ కూడా డిసప్పాయింట్ చేశారు. ఫస్ట్ మ్యాచ్లో చాలా బాగా ఆడారు, బ్యాటింగ్లో బౌలింగ్లో టోటల్గా డామినేట్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం ముఖ్యంగా బ్యాటర్స్ సరైన స్కోర్ ఇవ్వలేకపోయారు. స్కోర్ ఇచ్చుంటే బౌలర్స్ ఎవరు చేయగలిగారు. సో డిసప్పాయింటింగ్ మ్యాచ్. చాలా చప్పగా సాగిందని చెప్పాలి. ఆక్షన్ వాజ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. బట్ స్టిల్ ఇండియా హ్యాస్ టు పుల్ అప్ దేర్ సాక్స్. రేపుగా గెలుండే ఉంది మ్యాచ్. ఆ మ్యాచ్లోనే మనం వాళ్ళు గెలుస్తారేమో చూద్దాం.